నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలైంది. 2 లక్షల రుణమాఫీ అనే దాన్ని అనేక ఛాలెంజ్ల మధ్యన, వాద ప్రతివాదాల మధ్యన, డిమాండ్లు, అట్లాగే దాని చర్చ మధ్యన, రాజీనామాల పర్వం, రాజీనామాలు చేయమని ప్రతి సవాళ్ళ మధ్యన ఇవాళ మొదటి విడత 1,00,000 రుణమాఫీ ప్రారంభించింది. ఈ రుణమాఫీ ఏమిటి, రుణమాఫీ అనుకున్న ఉద్దేశం ఏమిటి, సరే ఇప్పటిదాకా రుణమాఫీ మీద జరుగుతున్న చర్చల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా అది అవసరమా కాదా తర్వాత మాట్లాడుకుందాం. మొట్టమొదటిది రుణమాఫీ అనేది దీని చరిత్ర చూసుకుంటే, మొట్టమొదటి వీపీ సింగ్ గవర్నమెంట్లో ఒకసారి, తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఒకసారి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో, ఇండియాలో యూపీఏ 1 గవర్నమెంట్లో ఇది రుణమాఫీ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు 72,000 కోట్ల రూపాయలు సుమారుగా దేశవ్యాప్తంగా రద్దు చేశారు. ఆ 72,000 కోట్ల రూపాయలు రద్దు చేసినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు అప్పుడు ఇక్కడ రద్దు కాబట్టి రుణాలు. అందులో రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, రుణం ఎగబెట్టేవాడికి కాకుండా ఎట్లాగో రుణమాఫీ వాళ్ళకే, రుణం కట్టిన వారికి, సక్రమంగా చెల్లించిన వారికి 5,000 రూపాయలు చొప్పున బోనస్ అమౌంట్గా వేశారు. అది వరకు మానవీయ దృక్పథంతో జరిగింది. ఎందుకంటే రుణము అట్లాగే పెట్టుకొని కట్టకుండా ఊరుకొని ఎప్పుడో ప్రభుత్వాలు వచ్చినప్పుడు, తమకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు రద్దు చేస్తారని ఆగడం కంటే, ఒక రకంగా చెప్పాలంటే రుణం చెల్లించిన వారికి 5,000 రూపాయలు అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కట్టిన వారికి ప్రోత్సాహకంగా అందించాం. అది మంచిది. తర్వాత రుణమాఫీ ఎప్పుడు చర్చకు వచ్చిందంటే, 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రకటించడం. 1,00,000 రుణమాఫీ క్రమంలో మొదటిగా 50,000, రెండోసారి మొత్తం మీద మొదటిసారి రుణమాఫీ ప్రకటించిందని అటో ఇటో పూర్తి చేసింది. రెండోసారి 2018 ఎన్నికలకు పోయే ముందు, మేము గతంలో 1,00,000 రుణమాఫీ మాత్రమే చేస్తాం, దానికి అవసరమైన నిధులే ఉన్నాయి, ఎందుకంటే పిండి కొద్దిలు పెట్టే కదా, వాళ్ళకి అర్థమైంది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది 1,00,000 రుణమాఫీ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందని. 18 తర్వాత కదా మనకు రైతు బంధు వచ్చింది. 2018 లోపు అయితే ఒక రుణమాఫీ ఉండే, 1,00,000 రుణమాఫీ చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అప్పుడు మొత్తం మీద చేసుకున్నారు. 1,00,000 రుణమాఫీ తర్వాత రెండోసారి మేము 1,00,000 చేయగలుగుతాం అని చెప్పి కేసీఆర్ గారు అనడం, మేనిఫెస్టోలో, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2,00,000 రుణమాఫీ హామీ ఇచ్చింది. ప్రజలు ఏం నమ్మారంటే, ఇవాళ తింటున్న పచ్చడి మెతుకులు చాలు, వచ్చే బిర్యానీ వస్తుందో రాదో, కాంగ్రెస్ గెలిస్తే కదా 2,00,000, వీళ్ళు గెలిస్తే గ్యారంటీ 1,00,000 రూపాయలు ఇస్తారు, గతంలో ఇచ్చిన హామీ ఉంది కదా, గతంలో హామీ అమలు చేశారు కదా 2014 నుంచి 18 దాకా, ఈసారి 1,00,000 రుణమాఫీ చేస్తారు అనే దాని మీద వాళ్ళు నమ్మి ఓట్లేశారు. కానీ తర్వాత ఏమైందంటే, అప్పటికే రాష్ట్రం అప్రూపగా మారిపోవడం, తర్వాత కొన్ని ప్రయారిటీస్ మారిపోవడం, మొదటి 5 ఏళ్ల మునుపు ప్రభుత్వం మెల్లగా అవినీతికి అలవాటం కావడం, అహంకారం పెరగడం, దీంతో నష్టమైంది చేస్తానులే అనే ధోరణిలో 4 విడతలుగా 25,000 చొప్పున, 25,000 మొదటి విడత, రెండో విడత 50, మూడో విడత 75, నాలుగో విడత 1,00,000. నాలుగో విడత అయిందా కాలేదని అనుమానం ఉంది. కానీ మొత్తం మీద 1,00,000 రుణమాఫీ తినుక్కుంటూ అంటారు కదా, పాక్కుంటూ మెల్లగా వెళ్ళినట్టు 4 సంవత్సరాల తర్వాత దాన్ని అమలు చేయగలిగారు. దీన్ని ఆసరా తీసుకొని మొత్తం మీద ప్రభుత్వం వ్యతిరేకం పెరగడం, అహంకారం, అవినీతి పెరగడం, రెండోసారి గెలిపించిన తర్వాత కేసీఆర్ గారు అనేక తప్పులు చేయడం, టీఆర్ఎస్ పార్టీని కనుక బీఆర్ఎస్గా మార్చడం, తెలంగాణ అస్తిత్వ పోరాటం నుంచి తెలంగాణ పదాన్ని మొత్తం వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకోవడం, రకరకాల చాలా కారణాలు ఉన్నాయి. కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, మనకు కేసీఆర్ ఓడిపోవడానికి అన్ని కారణాలు. అట్లాగే వారసులకు పెత్తనం ఇవ్వడం, మెల్లమెల్లగా తాను తప్పుకుంటున్నట్టు చేసి జాతీయ రాజకీయాలకు వెళ్తా అనడం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ముఖ్యంగా అహంకారం, అవినీతి, ఈ 2 ఆయనను ఓడించినాయి. ఈసారి మళ్ళీ సేమ్ కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చింది. 2,00,000 రుణమాఫీ ఎప్పుడు చేస్తా అన్నారు, అధికారం వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే చేస్తామన్నారు. అంటే ఆనాడు సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 కనుక, డిసెంబర్ 9 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, డిసెంబర్ 4 నాడు రిజల్ట్ వచ్చింది, 9 నాడు మేము చేస్తాం అని వాళ్ళు అధికారంలోకి వచ్చిపోయింది. కానీ కాకపోతే అంతకుముందు 2 రోజుల ముందే డిసెంబర్ 7 నాడే ప్రమాణ స్వీకారం చేసింది. దాంతో 9కి చేసే కార్యక్రమం వాయిదా పడ్డది. అది 8 నెలలుగా వాయిదా పడ్డది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, 8 నెలలుగా వాయిదా పడ్డది.
దాంతోపాటు 6 గ్యారెంటీలు 13 హామీలు, వాటిల్లో 1, 2 మాత్రమే చేసి మిగతావన్నీ అక్కడ అటకెక్కించిన సందర్భం చూసాం మనం. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే తీసారని నమ్మి ప్రజలు ఇటువైపు ఓటేశారు. అట్లాగే పరిస్థితులు కూడా అనుకూలించినాయి. ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ కాంగ్రెస్ అనిపించింది, బీజేపీ అందుకోదనిపించింది. ఈ లెక్కన బీజేపీ కూడా 8 సీట్లు, అంటే 1 సీట్ నుంచి 8 సీట్ల వరకు లాభపడ్డది ఆ ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో. తర్వాత కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న గెలిచిన కంటోన్మెంట్ స్థానంతో 65 అయింది. బీఆర్ఎస్కి 38 పడిపోయింది. అందులో 10 మంది ఫిరాయించారు. ఇదంతా రాజకీయ లెక్క. ఇక రుణమాఫీకి వస్తే, రుణమాఫీ ఎప్పుడు చేస్తారని 100 రోజులు మొదలేమో ఆ 6 గ్యారెంటీల్లో రుణమాఫీ లేదు. కానీ రుణమాఫీ కాకుండా ఒక 4-5 గ్యారెంటీల కోసం గ్యారెంటీలు కాని గ్యారెంటీలు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది. ఇక్కడికి వచ్చి వరంగల్ డిక్లరేషన్ అంతకుముందు సంవత్సరం క్రితం, ఇది ఎన్నికలు కాకముందు 2022లో వరంగల్ డిక్లరేషన్ జరిగితే, వరంగల్ రైతు డిక్లరేషన్లో స్పష్టంగా మేము రుణం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ గ్యారెంటీల్లో పెట్టలేదు. 6 గ్యారెంటీల్లో ఇది లేదు. కానీ అంతకుముందు ఏదైతే మనకు రాహుల్ గాంధీ హామీ, అధిష్టాన వర్గ హామీ అని అక్కడ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటువంటి హామీలు కొన్ని ఇచ్చారు. ఏది మేనిఫెస్టోలో పెట్టకుండా, 6 గ్యారెంటీలు పెట్టకుండా యువతకు 3,000 రూపాయలు మనకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్లో, ఇట్లా ఒక్కొక్క డిక్లరేషన్లో ఒక్కొక్కటి ప్రకటించారు. వాటిని మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ మేనిఫెస్టోలో గతంలో లేని అంశాలు ఏవైతున్నాయో వాటిని కొత్తగా పెట్టారు. ఉదాహరణకు కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికలు చూసి, కర్ణాటక ఎన్నికల్లో ఎట్లా విజయం సాధించామో అటువంటి హామీలను ఇద్దామని చెప్పి, బస్సు ప్రయాణం మహిళల ఫీ అని, మహిళలకు 2,500 రూపాయలు చొప్పున ప్రతి నెలకు వేస్తామని, అట్లానే మనకు 3,000 పెన్షన్ 4,000 చేస్తామని, ఇట్లా ఒక 10-12 గ్యారెంటీలు, 13 హామీలు, 12 గ్యారెంటీలు, అంటే మహిళలకు, యువతకు, రైతులకు ఇట్లా ఒక్కొక్క సెక్షన్కు హామీలు ఇస్తూ ఇట్లా చేశారు. మీరు మనకు ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు 5 ఎకరాల భూమి ఇస్తామని, వాళ్ళకు వృత్తి ఇస్తామని ఇట్లా పెట్టారు. ఇవన్నీ హామీలు, 13 హామీలు, 6 గ్యారెంటీలు పెట్టారు. అందులో ఈ రుణమాఫీ లేదు, అట్లాగే నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు. కానీ ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న కన్నా ముందు డిక్లరేషన్లో పేర్కొన్నారు కనుక ఈ రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టకున్న ఎన్నికల ప్రచారంలో ఏం చేశారంటే 9 డిసెంబర్ నాడు చేస్తామన్నారు. 9 డిసెంబర్ నాడు కాలేదు. సరిగ్గా 8 నెలల తర్వాత ఇవాళ ఆ హామీలో మొదటి విడత 1,00,000 రూపాయలు వేశారు. ఇక్కడి నుంచి కథ మొదలైంది. అంటే ఇప్పటిదాకా రుణమాఫీ చరిత్ర చెప్పుకున్నాం. రుణమాఫీలో అసలు రుణమాఫీ ఏమిటి, దీని కథాకమేమిషి ఏంది మొదటి ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు రుణమాఫీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, రుణమాఫీ వల్ల మిగతా హామీలు నెరవేరినట్టేనా, అసలు రైతు భరోసా ఏమిటి అనే విషయాన్ని మనం మాట్లాడుతాం.